సో అకాల వర్షాలకు అటు అనంతపురం జిల్లా రైతులు, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల రైతులు పూర్తిగా నష్టపోయారు. పూర్తిగా గాలికి నేలవాడడంతో పంట తీవ్ర నష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చూసినట్లయితే చాలా ఘనంగా మాట్లాడుతూ ఉంటారు. అటు మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో గుంటూరుకు సంబంధించి పూర్తిగా విఫలమయ్యారు. అటు ఇప్పుడు ఏదైతే ఈ ఉప్పెన ఏదైతే చోటు చేసుకుందో, ఉత్పాతం అయితే ఇప్పుడు చోటు చేసుకుందో, పూర్తిగా నేలవాడడంతో పంట నష్టపోయినా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడంతో ఈ యొక్క వ్యవసాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా శ్రీనివాస్? స్పష్టంగా కనిపిస్తుంది సిద్ధు. ఎందుకంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, ఆయన ఈ రోజు తన సొంత నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున పంట నష్టం జరగడంతో ఇమ్మీడియట్ గా ఆయన పంట పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇప్పుడే తాతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాతిరెడ్డిపల్లి గ్రామంలో పంట ఎక్కడైతే నష్టపోయిందో ఆ రైతులతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకుని ఎంత నష్టం జరిగింది, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందుతుంది, ఎటువంటి సాయం కావాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా స్పష్టంగా ఆయన రైతులతో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే వ్యవసాయ శాఖకు సంబంధించి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక అంచనా 2500 ఎకరాలు ఇక్కడ నష్టం జరిగింది ఈ మండలంలో అని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ఎవరు కూడా ఇంతవరకు ఎన్యూమరేషన్ చేసింది, అంటే పంట నష్టం అంచనా వేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా లేదు. ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో రాలేదు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన పెట్టుకుని రైతులతో కలుస్తారని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ చెప్పిన నేపథ్యంలో ఈ షెడ్యూల్ తెలుసుకొని వాళ్ళు ఇమీడియట్ గా కొంతమంది జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చి కొంతమంది కొన్ని పొలాలను 1-2 పొలాలను పరిశీలించి వెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తుంది కూడా మేము ఇంకా ఎన్యూమరేషన్ పూర్తి చేయలేదు, ఈ రోజు రేపట్లో చేస్తాము, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము అంటున్నారు తప్ప మొన్న రాత్రి వర్షం ఏదైతే బీభత్సం సృష్టిస్తే, మొడగల్ల వాన కురిస్తే ఈ రోజు వరకు, నిన్న ఆదివారం ఎవరు రాలేదు, ఈ రోజు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, 1-2 అధికారులు బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మనం స్పష్టంగా చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో భారీ నష్టం జరిగింది. ఈ లింగాల మండలంలో ముఖ్యంగా దాదాపుగా 10,000 ఎకరాల వరకు కూడా అరటి సాగు చేశారు. దీంట్లో దాదాపు సగానికి పైగా నష్టం జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇదే నియోజకవర్గాన్ని ఆనుకొని అనంతపురం జిల్లా వల్ల ఆ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది నీర్జంపల్లి అనేటువంటి ఒక గ్రామానికి సంబంధించి రైతులు నిన్న ఏదైతే హార్టికల్చర్ అధికారికి మా పంట నష్టం జరిగింది, మీరు ఒకసారి పరిశీలిద్దరు రండి అని చెప్పి ఫోన్ చేస్తే ఈ రోజు ఆదివారం సెలవు, మేము రాము అని చెప్పినటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు ఇంకా మాకు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి సాయం అందటం లేదనే ఉద్దేశంతో వాళ్ళు పురుగు మందు దాగి 2 రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కనీసం వాళ్ళని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ వైపు నుంచి ఏమీ లేనటువంటి నేపథ్యం అవుతుంది. మొత్తం మీద చివరికి ఆదివారం అని చెప్పేసి కూడా ఇంత రైతు నష్టం జరిగి కుటుంబాలే చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు స్పందించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక విషాదమైనటువంటి పరిస్థితి. కన్న బిడ్డలాగా అరటి తోటలను సాక్కుని ఎక్స్పోర్ట్ చేసి మంచి క్వాలిటీ పులివెందుల్లో అరటి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటిది లక్షల పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా ఈ వడగళ్ల వాన కారణంగా మొత్తం దెబ్బతిని మొత్తం నేలమట్టం కావడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. అదే ఆవేదనని జగన్మోహన్ కూడా ఇప్పుడు ఆయన పర్యటనలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఎంత నష్టం జరిగింది, ఇంకా అసలు కోలుకోలేనటువంటి దెబ్బ తగిలిందని ప్రభుత్వం సాయం చేసినది పూర్తి. ఓకే శ్రీనివాస్.